మా రేగా కాంతారావు గారు ఇప్పుడే అన్నారు, కేసీఆర్ గారు ఎస్డిఎఫ్ కింద మీ గూడాలకు రోడ్లు ఇచ్చాడు, మీ గ్రామాలకు రోడ్లు ఇచ్చాడు, అనేక కమ్యూనిటీ హాళ్లు మీ మున్సిపాలిటీలకు ఎస్డిఎఫ్ కింద చాలా డబ్బులు తెచ్చారు. నాకు అర్థం కాలే ఈ కాంగ్రెస్ నీతి ఏందో. ఇప్పుడు గత ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది, జీవోలు ఇచ్చింది, పనులు మంజూరు చేసింది. ఆ పనులు కొనసాగిస్తారా, రద్దు చేస్తారా? కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే గారు, కొత్తగా గెలిచిన ప్రభుత్వం ఇంకా కొన్ని ఎక్కువ పైసలు తేవాలి, ఇంకా కొన్ని ఎక్కువ జీవోలు తెచ్చి ఎక్కువ పని చేసి ప్రజల మెప్పు పొందుతారా? తెచ్చిన పైసలను, తెచ్చిన పనులను రద్దు చేసి వెనక్కు పంపిస్తారా? ఇది పురోగమనమా, తిరోగమనమా? ఇవాళ ప్రజలు ఆలోచించారా? నేను మా కార్యకర్తలను కూడా కోరుతున్నా, మీ గూడానికి రోడ్డు శాంక్షన్ చేయించిండు రేగా, ఇవాళ అది క్యాన్సిల్ అయింది కదా. మీ గూడెంలో ఫ్లెక్సీ కట్టండి, ఇగో పలాని జీవో ద్వారా పలాని తారీఖు నాడు 1,28,00,000 మంజూరు చేయించే రేగా కాంతారావు. కొత్తగా గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పనిని రద్దు చేసింది, ప్రజలారా ఆలోచించండి అని ఫ్లెక్సీ కట్టండి. ఏ ఊరికి ఆ ఊరికి ఫ్లెక్సీ కట్టండి, ఆ పని దగ్గర ఫ్లెక్సీ కట్టండి. ప్రజల్లో చర్చ జరగదా? రేగా గారు తెచ్చిన డబ్బులు కొన్ని వందల కోట్ల రూపాయల పనులు ఇవాళ రద్దు చేసిండ్రు, డబ్బులన్నీ కూడా వెనక్కి తీసుకుంటున్నారు. ఎక్కడెక్కడ జీవో వచ్చిందో, ఏ ఏ పనికి మంజూరైందో, ఏ గ్రామానికి మంజూరైందో ఆడ బ్రహ్మాండంగా జీవో కాపీని కూడా ప్రింట్ చేయండి. ఫ్లెక్సీలా జీవో కాపీని ప్రింట్ చేయండి, వివరంగా రాయండి. రద్దు చేసిన కాంగ్రెస్ ప్రజలారా ఆలోచించండి అని చర్చ పెట్టండి. ఎక్కువ అతిగా ప్రజలారా ఆలోచించండి. తెచ్చిన కాంతారావు, రద్దు చేసిన పాయం, ప్రజలారా ఆలోచించండి. అప్పుడు కుల్లా ఇక పాలేందో నీళ్ళేందో తెలుస్తుంది. పాయం ఏం చేయాలి? ఇంకా కొన్ని ఎక్కువ డబ్బులు తేవాలి, ఇంకా కొన్ని ఎక్కువ నిధులు తెచ్చి, ఇవ రేగా 150 కోట్లు తెచ్చిండు, నేను 300 కరోడు తెచ్చినా అని చెప్పాలి. ఉన్న 150 వాపసు పంపితే గొప్పతనమా? 300 తెస్తే గొప్పతనమా? ఇది ఎక్కడి నీతి? ఇవాళ దీని మీద ప్రజల్లో చర్చ పెట్టండి. ఏ ఊరికి ఆ ఊరిలో చర్చ పెట్టండి, ఫ్లెక్సీలు కట్టండి, ప్రజలలో చర్చ పెట్టే ప్రయత్నం చేయండి.